తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించినట్టు జిల్లా ఉపాధి కల్పన నైపుణ్య అభివృద్ధి అధికారి సిహెచ్ శిరీష తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ 10 సంస్థలు పాల్గొనగా వివిధ ఉద్యోగాలకు 473 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, వీరిలో 217 మంది అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియకు అర్హత సాధించినట్లు శిరీష తెలిపారు. జాబ్ మేళా ద్వారా పలువురు యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జాబ్ మేళాల చరిత్రలో 6 లక్షల వార్షిక వేతనానికి ఐఐటిలో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసిన కొప్పిశెట్టి లీలాలావణ్య ఉద్యోగం సాధించిందని అభినందనలు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ డిపిటిఓ విఎస్ఎన్ మూర్తి, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్స్ పి సునీల్ కుమార్, సీడాప్ జేడీఎం కిరణ్, ఏడీనాక్ జె రాజు, యంగ్ ప్రొఫెషనల్ సిహెచ్ రాజ్ కుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్ పావని ప్రియ, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే కాకుండా మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 డిపోల్లో కూడా డ్రైవింగ్ విధులు కొనసాగిస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే కొద్దిమంది ఇందులో లైసెన్స్ ఉంటుంది కానీ డ్రైవింగ్ సెన్స్ లేకోకుండా అప్పుడు వరకు వచ్చి గుమ్మం నుండి వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది. అందులో భాగంగానే మన శిరీష మేడం గారు దీన్ని గుర్తించి దీని యొక్క ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తి నైపుణ్యంతో మన డ్రైవింగ్ స్కూల్లో నేర్పి తర్వాత ఉపాధి కల్పించాలని ఒక మంచి వే అనేది మన శిరీష మేడం గారు వేశారు. అందులో భాగంగానే ఈసారి మేము ఇందులో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైవింగ్ అనేది పూర్తి నైపుణ్యంతో నేర్చుకుని మన తప్పిదం ద్వారా ఎవరి ఫ్యామిలీస్ రోడ్డు మీద పడకుండా ఉండాలని పూర్తి నైపుణ్యంగా డ్రైవింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కలిసి మీ యొక్క పేర్లు నమోదు చేయించుకోగలరు. థ్యాంక్ యూ ఆల్.